ఫైనాన్షియల్‌గా మీరే మొత్తం. ఫైనాన్షియల్‌గా కాదు సార్. ఆయనకి ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్‌గా ఏమి ఇబ్బంది లేదు సార్. అస్సలు ఇబ్బంది పడలేదు. క్యాన్సరే కదమ్మా! చాలా ఖర్చుతో అయినా సరే డబ్బులు వచ్చేవండి. డబ్బులొచ్చేవి. ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కదా! ఓహ్! వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఏం వచ్చారండి అసలు. యశోద హాస్పిటల్‌లో ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. కాంతారావు గారి రూమ్ కోసం ఎవ్వరొచ్చినా సరే, వదలండి, ఆపకండి వాళ్ళని అని. వాళ్ళే ఇచ్చారు. ఇస్తే వాళ్ళు వచ్చేవారు సార్. ఒక టైం అంటూ లేదు. వచ్చేవారు, ఏదన్నా ఒక కవర్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేవాడు. అట్లా బాగానే వచ్చింది సార్. తర్వాత విజయశాంతి గారు కూడా ఇచ్చారు డబ్బులు. మన విజయశాంతి గారు. విజయశాంతి ఓకే. గారు ఆమెకు మంచి అభిమానం ఆయనంటే. అంటే ఆమె ఫస్ట్ హీరోయిన్‌గా వచ్చినప్పుడు మా నాన్నగారికే ఫస్ట్ అరంగేట్రం చేసినప్పుడు మా నాన్నగారికే దండం పెట్టిందనమాట. వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. విజయలలిత గారి తమ్ముడు సీను కూతురు కదా తను. సో వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. విజయశాంతి వచ్చింది చూడటానికి. వచ్చి తను కూడా 50,000 ఎంతో ఇచ్చింది నాన్నగారికి. రామానాయుడు గారు వచ్చారు. ఆయన ఎంతో ఇచ్చాడండి. ఆయన కూడా 20 ఎంతో ఇచ్చినట్టున్నాడు. అట్లా అందరూ హెల్ప్ చేశారు కొంతమంది. చేశారండి. ఇండస్ట్రీలో వాళ్ళు మేము ఎవరం అని అడగలేదు. మా నాన్నగారికి తెలియలేదు. మేము ముందే చెప్పామండి, ఆయనకి ఏంటి అని ఏం చెప్పకండి, జస్ట్ మామూలుగా పలకరించండి అని. కానీ తెలుసో తెలీదో మాకైతే తెలియదు సార్. లాస్ట్ 5 days 1 week అయితే అసలు ఫుడ్ కూడా తినేవారు కాదు. తినలేకపోయేవారు పాపం. నాకు వద్దమ్మా, నాకు సహించట్లేదు అని. మాట కూడా ఎక్కువ లేదు, అన్ని సైగ్నలే. ఇవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి లైఫ్లో. ఆ లైఫ్ అసలు ఎలా ఉన్నాను. ఏమండి లాస్ట్లో ఆయనకి ప్రాణం పోయేటప్పుడు March 22 అండి, మండే నైట్ అనమాట. ఆయన కొట్టుకుంటూ ఉంది. అంటే డాక్టర్ అప్పుడే చెప్పాడు, మధ్యాహ్నమే వచ్చి చెప్పేశాడు, ఇట్లాగూ ఏమండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, నైట్ కూడా గడుస్తుందో గడవదో మేము చెప్పలేము, మీరు ఎవరికైనా ఉంటే చెప్పుకోండి, ఇన్ఫామ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి అని. అప్పుడే కేసీఆర్ గారు వైఫ్ కూడా మా నాన్నగారు రూమ్ పక్కనే ఉండేది. వాళ్ళ అమ్మాయి కవిత గారు వచ్చి, మీరు బిల్ ఏం కట్టకండి, మీరు అలా వెళ్ళిపోండి, నేను చూసుకుంటా, పర్వాలేదు అని చెప్పిందనమాట. ఇక లాస్ట్లో డాక్టర్ ఎప్పుడైతే ఇంకా హోప్స్ లేదని చెప్పాడో, ఇంకా ఆఖరిని వచ్చేసరికి సార్ మేము చూస్తూనే ఉన్నాం సార్. ఆయన ఊపిరి తీసుకుంటూనే ఉన్నారు. మేము 5 పిల్లలం ఆయన పక్కనే ఉన్నాం చక్కగా. మా అమ్మ ఉంది, మేమందరం ఉన్నాం. తర్వాత అంతకు ముందే వచ్చి మధ్యాహ్నం మేము వేరే రూమ్లో పెడతామండి, మేము వెంటిలేటర్ మీద పెడతాం, అది ఇది అన్నారు. నేనన్నా వెంటిలేటర్ వద్దు మాకు, మీరు పెట్టకండి, మీరు ఓకే వెంటిలేటర్ మీద పెడతారు, మరి మేము అందరం అక్కడ ఉంటాం, ఉండనిస్తారా అని అడిగాం. అట్లా ఉండనిస్తామండి, ఉండనివ్వం అన్నారు. మరి ఆయన్ని లాస్ట్ దీంట్లో ఆయనకి ఇంకా లేదు బతకడం అని చెప్తున్నారు. మరి ఆ లాస్ట్ స్టేజెస్లో మేమందరం దగ్గర ఉండకుండా మీరెందుకండి, మీరెవరో, మీరు ఎట్లా ఉంటారు, పర్వాలేదు ఇక్కడే ఉండనియండి, మీరు రాసి ఇవ్వండి, అట్లా అయితే మేము రాసిస్తామండి, ఇక్కడే ఉండేయండి, మా కళ్ళెదురుగుండానే ఆయన ప్రాణం పోని. అంటే మేము చూడాలండి ఆయన్ని, మేము ఆయన లాస్ట్ దీని దాకా మేము చూడాలి, అది మా ఇష్టం, మా కోరిక. సరే రాయించుకున్నారు. తర్వాత ఉన్నారు. నైట్ అయ్యేసరికి పాపం ఆయన ఇట్లా అయిపోతుంటే ఇంకా పాపం మా అన్నయ్య వచ్చాడు దగ్గరికి. వచ్చాక, నాన్న నువ్వేమీ బాధపడకు నాన్న, నేను చూసుకుంటాను, అమ్మని, తమ్ముళ్ళని, చెల్లిని, అందరిని నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు నాన్న అన్నారు. అంతేనండి, కంట్లోంచి ఇట్లా నీళ్ళు ఇలా కారిపోయింది. అది విన్నారు, కళ్ళు మూసారు. అది ఆయనకి ఏంటంటే మనసులో మా అమ్మ గురించి చాలా బాధ ఉండేదండి. అంటే మా మదర్కి ఏం తెలీదు, పక్క పల్లెటూరు మా అమ్మ, అస్సలు ఏం తెలీదు, నేనేమీ చేసి పెట్టలేదు దానికి అన్న బాధ. కానీ ఆ లాస్ట్లో ఒక్క కన్నీటి చుక్క మాత్రం మర్చిపోలేమండి. ఆ మాట వినాలి అనే ఆయన బతికాడో ఏమో తెలియదు. ఆ ఒక్క మాట మా అన్నయ్య చెప్పిన తర్వాత ఆయన అయిపోయారు. ఇంకా డాక్టర్ వచ్చి డిక్లేర్ చేశాడు, ఈజ్ నో మోర్ అండి. చూడాలండి, నల్లకుంట మొత్తం పబ్లిక్ ఎట్లా వచ్చారంటే, మా ఫాదరు చనిపోయేటప్పుడు ఏమండి ఎవ్వరికి ఒక్క రూపాయి అప్పు లేకుండా పోయారండి ఆయన. ఒక్క రూపాయి కానీ పోగొట్టుకున్నారే కానీ ఆయన ఎవ్వరికి అప్పు లేడండి. చాకలాడవని, సరుకులు కొట్టవని, న్యూస్ పేపర్ వాడవని, పాల వాడవని, ఎవ్వరూ మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ తారీఖు వచ్చింది అనుకోండి, కవర్లో డబ్బులు పెట్టేసేవారు. ఇదిగో ఇది పాలకి, ఇది రెంట్కి, ఇది కూరగాయల కోసం హైమా, ఇది ఇంటి సరుకుల కోసం అని చెప్పి అన్ని కవర్లలో పెట్టి ఉంచేవారు రెడీగా. ఫస్ట్ వచ్చిందంటే చాలండి, ఎవరి కవర్ వాళ్ళకి అందించేసేవారు అన్నమాట. అంటే ఆయనకేంటి, ఇచ్చేయాలి, మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేయాలి. ఇప్పుడు ఇబ్బందిగా ఉందనుకో, ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదంటే వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే ఉన్నప్పుడు ఇచ్చేయాలి, ఆయన ఉంచుకోవద్దు అనేవారు. వాళ్ళు కష్టపడి చేసేవాళ్ళు. అందుకని చెప్పి
ఆయన మా ఫాదర్ కొంచెం చాలా క్యాల్కులేటెడ్గానే ఉండేవారు. ఇప్పటికీ నా కళ్ళ ముందే కనిపిస్తుంది నాన్న అంటే నాకు గుర్తొచ్చే ఒక సంఘటన అదే అనిపించింది అంటే ఏమని చెప్తారు సుశీల గారు? ఏమండి నేను ఒకటండి కడుపుతో ఉన్నప్పుడు నాకు పెయిన్స్ వస్తుంటే మేడపైన ఉన్నా, కింద దిగాలంటే దిగలేకపోతున్నాను. మా ఫాదర్ ఇట్లా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళారండి హాస్పిటల్కి. నన్ను చేతుల మీద ఇట్లా ఎత్తుకొని మెట్లు దిగారు. నాకు ఆ ఒక్క దృశ్యం నేను అసలు లైఫ్లో మర్చిపోనండి. చాలు అన్నేళ్ళు పెంచినందుకు ఆఖరిన ఫస్ట్ డెలివరీ అనమాట. ఒకే ఒక కూతురు ఆ చేతుల మీద ఎత్తుకొని దిగారండి. అంతేకాదండి నాకు ఎప్పుడు 1970s ఎప్పుడో హిస్టీరియా వచ్చింది. హిస్టీరియా వచ్చినప్పుడు మా నాన్నగారు చేసిన సేవ మాత్రం అస్సలు అంతా ఇంత కాదండి. ఏ చెట్టు కింద మంత్రవాది ఉన్నాడు, ఒక ఇది ఉన్నాడు అంటే వెళ్ళిపోయేవారు. ఏమండి నాకు ఒక్కతే కూతురు, ఏదైనా చెయ్యండి. దానికి ఇట్లా వచ్చింది, నోట మాట పడిపోయింది, మాట లేదు, 4-5 days మాట్లాడలేదు, అన్ని సంజ్ఞలే. అప్పుడు రాజశ్రీ వీళ్ళందరూ వచ్చేవారు. రాజుబాబు వచ్చాడు ఒకసారి, ఇదిగో నువ్వు మాట్లాడతావు సుశీల, నేను చెప్తున్నాను నువ్వు మాట్లాడతావు, రాదు అన్న బెట్టు చూడు, నువ్వు మాట్లాడితే నేను నీకు పట్టుచీర కొనిస్తా, ఒకవేళ నువ్వు మాట్లాడి నువ్వేం కొనిస్తావు, నేనైతే పట్టుచీర కొనిస్తాను, నువ్వేం ఇస్తావు అంటే ఇట్లా సాయిగా చేసా. అంటే ఏంటి రూపాయి ఇస్తావా, కాదన్నా, 100 కాదన్నా, ఎంత అంటే 1000 ఇస్తాం అన్నాను. అంటే సరే అయితే సరే అని. ఏమండి నాకు మాట రాగానే ఫస్ట్ మా నాన్న అంటే అదే విధంగా భయపెట్టిచ్చేసి మాట చెక్ చేశారు. రాజుబాబు గారికి ఫోన్ చేసి చెప్తే చీర తీసుకొని వచ్చాడు. మా నాన్నగారు వెంటనే 1000 రూపాయలు ఇచ్చి నువ్వు కూడా ఇచ్చేయమ్మా అన్నారు. రాజుబాబు గారికి అంత క్లోజ్ ఇంటిమసీ అండి మా ఫ్యామిలీ. నాన్నగారితో బాగా క్లోజ్ ఉండే యాక్టర్స్ ఎవరు ఆ రోజుల్లో? యాక్టర్స్ అంటే కొంచెం రాజనాల గారు, ప్రతిజ్ఞ సినిమాతో ఫస్ట్ సినిమా హీరో, విలన్. తర్వాత సావిత్రి గారికి కూడా అదే ఫస్ట్ పిక్చర్ అండి. రిలీజ్ అవ్వటం దేవదాస్ అయింది కానీ ఫస్ట్ పిక్చర్ ప్రతిజ్ఞ. ఆయన ప్రతిజ్ఞకే సైన్ చేసింది, హెచ్ఎం రెడ్డి గారి పిక్చర్కే సైన్ చేసింది సావిత్రి గారు కూడా. సో కొన్ని అట్లా చాలా అనేకమైన ఇది ఉండేదండి. నాకు బాగాలేనప్పుడు పాపం మా ఫాదర్ అర్ధరాత్రి 12ంటికి నిమ్మకాయ చుట్టాలి, తల కింద పెట్టి కట్ చేసి 4 రోడ్లు దగ్గర పడేసి రావాలి అంటే మా నాన్నగారే 12 దాకా మెళుకుగుండి అవన్నీ చేసి తీసుకెళ్ళి పడేసి అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి పడుకునేవారు. ఓకే, బ్రాహ్మిన్స్ కదా? అవునండి. కొన్ని ఆచారాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మా ఫాదర్కి ఏం ఆచారాలు అంత ఇదిగా ఏమి లేదండి. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అంత మడిగిడి, మా ఇంట్లో మడి ఇదేం లేదండి. ఎందుకంటే మా ఫాదర్ నాన్ వెజిటేరియన్ తినేవారు. అంటే షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు మరి తప్పవు కదండి, పక్కన ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇంకా మా నాన్నగారు తింటారులేండి నాన్ వెజిటేరియన్, ఆయన తింటారు. ఓకే, మేము కూడా మా అమ్మ కూడా ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఒక్కటే మీరు చెప్పండి నేను వండుతా అంటే హైమా నువ్వు నాన్ వెజిటేరియన్ వండిన రోజు నేను నాన్ వెజిటేరియన్ తింటమే మానేస్తాను అన్నారు మా నాన్నగారు. వద్దమ్మా ఇది అస్సలు వద్దు, ఎగ్ మాత్రం వండుతుంది మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.